ఉంచుకోం ప్రియులారా. ఎందుకు ఈనాడు మనం చూస్తాం ప్రియులారా, 91వ కీర్తనలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 91వ కీర్తన 4వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నాడు చూడండి. 91వ కీర్తన 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని చూద్దాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెము డాలునై ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈయన ఎలా ఉన్నాడంట ప్రియులారా, ఆయన రెక్కల నీడలో మనల్ని కప్పేవాడు. ఎప్పుడు కప్పుతాడు అని అంటే ప్రియులారా, ఆయన మనము ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటామో, ఎప్పుడైతే దేవుని మాటలకు లోబడి ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను పాటించి మనం వాటిని అనుసరించి నడుచుకుంటామో, ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని అందరినీ కూడా తన రెక్కల చాటున కప్పుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. తన రెక్కల చాటున భద్రపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆరోగ్యకరమైన రెక్కల చాటున మనల్ని అయినా దాచుకునే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మనం ఈనాడు ఎలా ఉంటున్నామంటే ప్రియులారా, 90వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి, మానవుని బ్రతుకు ఎలా ఉంది అంటే ప్రియులారా, 4వ వచనాన్ని చూద్దాం. 90వ కీర్తన 4వ వచనాన్ని చూస్తే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఏమన్నాడు? నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలె ఉన్నవి, రాత్రి ఎందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయక వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మానవుని జీవితం అంతా కూడా ఎలా ఉందంటే ప్రియులారా, పొద్దున లేస్తే చిగురించేటువంటి వారముగా ఉంటాం, సాయంకాలం అయితేనే వాడిపోయినటువంటి చెట్ల వలె ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఈనాడు నిజంగా మానవుని జీవితం ఎలా ఉంటుందంటే నీటి మీద ఉన్నటువంటి బుడగ లాంటి జీవితాలు, ఆవిరి లాంటి జీవితాలు. ఇలాంటి జీవితాలకి మరి నిన్ను ఎక్కడ నలిపివేయాలో, ఎక్కడ నలగగొట్టాలో, ఎక్కడ నిన్ను పాపంలోనికి త్రోసివేయాలో అపవాదికి చాలా సులువుగా తెలుసు ప్రియులారా. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపం ప్రియులారా, ఈ మనిషి ఏదైతే మనల్ని కించపరుస్తూ మాట్లాడతాడో, ఎందుకంటే మానవుని నాలుకకు హద్దు లేదంట ప్రియులారా, మానవుని నాలుకకు హద్దు లేదు. అందుకే నాలుక దహించు అగ్ని. ఏమంటది? నాలుక అగ్ని అంట ప్రియులారా. అంటే ఈనాడు మన నాలుకకు మనం ఏం చేయాలంటే కళ్ళెం వేసుకోవాలి. ఈనాడు ఎవరైనా ఏదైనా మాట్లాడారంటే ఆ మాటలకు ఈనాడు మనం ఏమైపోతాం? నలిగిపోయి నిద్ర సరిగా లేక బీపీ పెరిగి ఏమవుతాం ప్రియులారా, చివరికి మన ప్రాణాలకు అనారోగ్యకరాన్ని కూడా మనము తెచ్చుకునేటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మనుషుల మాటలు నీ హృదయంలో ఉన్నాయంటే నీ జీవితం ఏమైపోతుందంట? సగం మధ్యలోనే నాశనం అయిపోతుంది, సగం మధ్యలోనే నీ జీవితము వ్యర్థమైపోతుంది. కానీ దేవుని మాటలు నిరంతరం నిలిచి ఉండేటువంటి మాటలు. భూమియు ఆకాశమును గతించిపోవును, కానీ నా మాటలు ఏమాత్రమును గతించిపోవంట ప్రియులారా. దేవుని మాటలు ఎన్నటికీ గతించిపోయే మాటలు కాదు. దేవుని మాటలు ఎల్లప్పుడూ జీవించేటువంటి వాక్యం. అందుకే మానవుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు, బ్రతుకుతాడంట ప్రియులారా. అందుకే మానవుని జీవితం ఏంటంటే ప్రియులారా, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే కదా. మనకు ఎప్పటికైనా కూడా ప్రియులారా, పుట్టిన ప్రతి మానవుడు చావక మానడంట ప్రియులారా. పుట్టిన ప్రతి మానవుడు చావక ఈ కేవలం ఈ గతించినటువంటి ఈ కాలంలోనే మనం ఏం చేస్తున్నామంటే ప్రియులారా, మన యొక్క సొంత ఆలోచనలకు స్థానం ఇస్తూ ఉన్నాం, మన సొంత పనులకు స్థానం ఇస్తూ ఉన్నాం. కానీ దేవుని కార్యాలకు మనం ఈనాడు స్థలం ఇయ్యనటువంటి వారముగా ఉంటున్నాం. నానా రకాల కారణాలు చెబుతూ ఉన్నాం. దేవుడు ఆహారాన్ని పెట్టే దేవునికి ఏం చెప్తున్నామంట? ఆహారం సంపాదించుకోవడానికి వెళ్తున్నామని చెప్తున్నామంట ప్రియులారా. ఈనాడు ఎలా ఉన్నామంట? దేవుడు ఆహారం పెట్టే దేవునికి ఈనాడేమంటాం? ఆదివారం అవ్వగానే పనికి వెళ్తున్నామండి, చేనుకి వెళ్తున్నామండి, నీరు పెట్టాలండి, ఎండిపోతుంది. లేకపోతే ప్రియులారా, మనం ఏమి చేసినా ఎలా చేసినా దాన్ని ఎదిగించేవాడు ఎవరంట? దేవుడే. మరి అటువంటి దేవుని సన్నిధిలో నీవు చిగురించాలి, కానీ నీవు ఎక్కడికో వెళ్ళి నా బ్రతుకును కాపాడే మరి పంటకు నీరు పెడతానంటే ఎలా?
ప్రభునందు ప్రియులారా, అందుకే 6 దినములు పని చేయండి, 7వ దినం విశ్రాంతి దినం. అందులో మీరు ప్రవేశించాలంటే అక్కడ ఏముంది? నెమ్మది ఉంది, అక్కడ సంతోషం ఉంది, సమాధానం ఉంది. నా ఆలయంలో మీకు నెమ్మది కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, అందుకే మోషేను మనం చూస్తాం, ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా మనం చూస్తాం. కానీ మోషేకి చెప్పాడు, నీవు విశ్రాంతిలో ప్రవేశించవు. ప్రభునందు ప్రియులారా, విశ్రాంతి ఎక్కడ? మనం ఐగుప్తు ప్రాంతంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు, బానిస బ్రతుకుల్లో ఉన్నారు, వారు ఏడుస్తున్నారు, కష్టకాలములో ఉన్నారు. వారి కన్నీటితో ఉన్నప్పుడు ప్రియులారా, వారిలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో రోగముల చేత వారు పీడింపబడుతున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని శ్రమలలో నుండి విడిపించేటువంటి వాడను నేనే. మిమ్మల్ని విడిపించి నేను ఎక్కడ పంపిస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి, అంటే నెమ్మది గలటువంటి స్థానంలోనికి నేను మిమ్మల్ని ప్రవేశపెడతాను. ఎక్కడి నుంచి అంటే ప్రియులారా, శ్రమలలో నుండి ఎక్కడికి? నెమ్మది గల స్థలములోనికి, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశపెడతానని సెలవిచ్చిన దేవుని మాటలు పెడచెవిన పెడుతూ ఈనాడు ఇదిగో మన కుటుంబాలలో సంతోషం లేదు, మన ఇళ్లలో మరి ఆనందం లేదు, మనం తిరిగేటువంటి స్థలాలలో సంతోషం లేదు, సహోదరులతో కూర్చుంటే ఆనందము లేదు, స్నేహితులతో కూర్చుంటే సంతోషము కలగదు ప్రియులారా. కానీ దేవుని మందిరంలో కూర్చుంటే, నెమ్మది పొందగలిగేటువంటి దేవుని ఆలయంలో కూర్చుంటే నీకు ఆరోగ్యం, సంతోషకరమైన మనసు ఆరోగ్యదాయకం అంట ప్రియులారా. మరి ఆ సంతోషం ఎక్కడ ఉంది? మనం బుడుకుతున్నాం ప్రియులారా, వెతుకుతున్నాం, తిరుగుతున్నాం, సంతోషం కొరకు పరిగెడుతున్నాం. త్రాగుడులో సంతోషం ఉందనుకుంటున్నాం, సినిమాలు చూడడంలో సంతోషం ఉందనుకుంటున్నాం, 2-3 కూర్చొని ముచ్చట్లు వేస్తే సంతోషం ఉందనుకుంటూ ఉన్నాం కదా ప్రియులారా. ఎక్కడికెక్కడో తిరుగుతున్నాం సంతోషం కొరకు ప్రియులారా. ఈ లోకంలో ఉండేటువంటి మాటలు, ఈ లోకంలో ఉండేటువంటి ఎదుటి వాడిని మీద చేసేటువంటి పన్నాగములన్నీ కూడా మనకేం కలిగిస్తున్నాయంట? సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కానీ వాటి వలన మన జీవితాలు పాడైపోతున్నాయి. ఎందుకంటే దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి, దేవుని మాటలకు నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. దేవుడు నీ తలుపు యొద్ద, నీ హృదయమనే తలుపు యొద్ద ఆయన నిలుచుండి తట్టుచున్నాడు. ఇదిగో ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానితోను, వాడు నాతోనూ భోజనము చేస్తానంటున్నాడు ప్రభునందు ప్రియులారా. మరి నాడు నువ్వు ఎవరికి స్థానం ఇస్తూ ఉన్నావు? నీ హృదయంలో ఎవరికి మరి స్థలాన్ని ఇవ్వగలుగుతున్నావు? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీవు దేవునికి స్థలం ఇవ్వగలిగితే, దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే ప్రియులారా, నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, నీ యొక్క జీవితంలో సంతోషం ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, చూడండి, ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుని సహాయము మనము కోరగలిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కానీ మనం ఎలా ఉంటాం? మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనం ఎలా ఉంటామంట? ప్రాణాలతోనే మింగేస్తారంట ప్రియులారా. మనుషులు ఏం చేస్తారంట? మనకు ప్రాణం ఉండంగానే సజీవ సమాధి అంటారు దాన్ని. ఏమంటారు? సజీవ సమాధి. ఎందుకంటే సూటిపోటి మాటల చేత ఏం చేస్తారంటే తెలియదు, మనుషుల యొక్క హృదయాలను క్షీణపరుస్తారంట ప్రియులారా. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యోసేపు తన తండ్రి దగ్గర పెరుగుతూ ఉన్నప్పుడు ఎలా పెరిగాడంటే ప్రియులారా, తన అన్నల యొక్క సమాచారాన్ని తన తండ్రికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఎందుకంటే ఈనాడు మానవుడు ఏం చేస్తున్నాడంట? అధికారం కోసం పరిగెడుతున్నాడు కదా, 10 మందిలో మాట కోసం పరిగెడుతున్నాడు, 10 మందిలో నేను చెప్పే మాటనే స్థిరమవ్వాలని పరిగెడుతున్నాడే. కానీ దేవుని మాటకు స్థానం ఇవ్వగలుగుతున్నామా? దేవుని మాటలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వగలుగుతున్నామా? ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మరి యోసేపు ఏం చేస్తున్నాడంట? తన అన్నలు చేసే ప్రతి పాపపు కార్యాన్ని ఎవరికి చెప్తున్నాడంట? తండ్రికి తెలియజేస్తున్నాడంట ప్రియులారా. ఎప్పుడైతే తండ్రి దగ్గర మరి ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎంత భక్తితో పెరిగాడో, ఎంత భయముతో పెరిగాడో ప్రియులారా. భక్తితో భయముతో పెరిగిన యోసేపే ఎక్కడికి వెళ్ళిపోయారంటే, తన అన్నలందరూ కూడా పగపట్టేశారు. ఏం చేశారట? తన అన్నలే, తన సొంత వారే పగపట్టారంట ప్రియులారా. ఎవరు కాదంట, తన అన్నలే.
నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుంది. నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుంది. యోసేపు నమ్మాడు అన్నలందరినీ, యోసేపు నమ్మాడు అన్నలందరినీ. నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుంది. నీవు నమ్మగలిగిన దేవుణ్ణి మాత్రమే నీవు నమ్మాలి. లోకాన్ని నమ్ముకున్నావంటే లోకము నిన్ను అమ్ముకుంటుంది ప్రియులారా. మనుషులను నీవు నమ్మావు అనంటే మనుషులు నిన్ను అమ్మేసుకుంటారు. చూడండి, యోసేపు తన అన్నలను నమ్మాడు. తన అన్నల దగ్గరకు ప్రతిరోజు కూడా ఏం తీసుకెళ్లేవాడంట? చద్దన్నం తీసుకెళ్లేవాడంట ప్రియులారా. కానీ అన్నలలో ఉన్నటువంటి అసూయ, అన్నలలో ఉన్నటువంటి పగ, అన్నలలో ఉన్నటువంటి ద్వేషం, అన్నలలో ఉన్నటువంటి కక్ష ఏంటో తెలుసా? ఇదిగో వీడు మన తండ్రికి దగ్గరగా ఉన్నాడు, మన తండ్రి వీణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన యొక్క చిన్న తమ్ముడైనటువంటి మరి యొక్క యోసేపును అమ్మి వేస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. మరి యోసేపు తండ్రికి దగ్గర వాడుగా ఎందుకయ్యాడు? ఈ అన్నలందరూ కూడా ఎందుకు దూరం అయ్యారంటే ప్రియులారా, యోసేపు మరి దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకుంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాడు, తండ్రి చెప్పిన మాటను జవదాటకుండా నడుచుకుంటున్నాడు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనం అలా తల్లిదండ్రుల మాటలు మనం వింటున్నామా? తల్లిదండ్రులకు విధేయులుగా జీవిస్తున్నామా? ప్రభునందు ప్రియులారా, ఏమంటాడంటే నీవు దీర్ఘాయుష్యవంతుడవగునట్లు నీవేం చేయాలంట? నీ తల్లిని తండ్రిని సన్మానించాలి ప్రియులారా. నీవు దీర్ఘాయుష్యవంతుడవైనట్లు, నీవు నీ ఆయుష్ పెరగాలి అనన్నా, నీవు బ్రతుకు దినములు ఎక్కువగా కావాలి అనన్నా నువ్వేం చేయాలంట? నీ తల్లిని తండ్రిని సన్మానించు. అందుకే యోసేపు తండ్రి లోబడి జీవించాడు. కానీ అన్నలు అనుకుంటున్నారు, ఇదిగో మా తండ్రి గారు కేవలము చిన్న కుమారుణ్ణే ప్రేమిస్తున్నాడు కానీ మమ్మల్ని ప్రేమించడం లేదు అని. ప్రభునందు ప్రియులారా, మరి అన్నలను ఎందుకు ప్రేమించలేదు? సరే, యాకోబు ఏమన్నా అందరిలో తారతమ్యం చూపించాడా? తండ్రి ఈనాడు ప్రియులారా చూడండి, తండ్రి మనకు ఒక నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లల్లోన మనం ఏం చేస్తామంటే ప్రియులారా, నలుగురికి సమానంగా ప్రేమిస్తాం, నలుగురిని సమానంగానే చూసుకుంటాం. కానీ తేడా ఎక్కడ జరుగుతుందో తెలుసా ప్రియులారా? ఈ తేడా ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే పెళ్లి చేస్తామో, పెళ్లి చేసిన తర్వాత వచ్చేటువంటి కోడలను బట్టే తల్లిదండ్రుల ప్రేమలు కూడా మారిపోతాయి. ఉదాహరణకు చెప్తాను ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోనే యాకోబు ఏశావు ఇద్దరున్నారు. యాకోబు ఏశావు ఇద్దరున్నారు. మరి ఏశావుకు ఆశీర్వాదం ఇవ్వకుండా మరి తల్లి అయిన రిబ్కా మరి యాకోబుకి ఎందుకు ఆశీర్వాదం ఇప్పించింది? ప్రియులారా, అప్పటికే ఏశావుకు పెళ్ళైపోయిందంట ప్రియులారా. ఏంటంట? అప్పటికే ఏశావుకు పెళ్ళైపోయింది. కానీ ఏశావు భార్య చెప్పినట్టు వింటూ తల్లిదండ్రులకు లోబడి జీవించలేదు. అందుకే వారి యొక్క ప్రవర్తనను బట్టి విసిగిపోయినటువంటి వారుగా ఉన్నారంట ప్రియులారా. ఎలాగా? తల్లిదండ్రులు ఎలా ఉన్నారంట? ఏశావును బట్టి మరి తన భార్యను బట్టి విసిగిపోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ ఆశీర్వాదం ఎవరికి ఇవ్వగలిగారు? యాకోబు. అది కూడా ప్రభునందు ప్రియులారా, అది దైవ చిత్తానుసారముగా జరిగినది. అయితే ప్రభునందు ప్రియులారా, మరి అన్నలు ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నలు తండ్రి అయినటువంటి యాకోబుకి ఎందుకు మరి ప్రేమ లేదనుకుంటున్నారంటే వారి యొక్క నీచ ప్రవర్తనను బట్టే. ప్రభునందు ప్రియులారా, ఈనాడు తల్లిదండ్రుల మాటలు వింటే ఈనాడు తండ్రి ఎప్పటికైనా ప్రేమించేవాడుగా ఉంటాడు. ఒక మాట మీకు తెలియజేస్తాను ప్రియులారా, మా నాన్నగారు ఒక్కడే కుమారుడు. అయితే మా జేజి అంటే మా అవ్వ, మా నాన్నగారి యొక్క తల్లి ఒక మాట చెప్పింది ప్రియులారా, ఎప్పుడు కూడా మా జేజి ఎప్పుడూ మా దగ్గర పెరగలేదు. మా జేజిని ఎప్పుడు కూడా మా దగ్గర మేము పెట్టుకోలేదు. దాదాపుగా మా జేజి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి మా నాయనమ్మ ఎప్పుడు కూడా ఒంటరిగానే బ్రతికింది. ఏనాడు మా అమ్మకి ఇంత అన్నం పెట్టు అని చెప్పి లేదు. చచ్చేంత వరకు ప్రియులారా, ఆమె చచ్చేంత వరకు ఏనాడు కూడా
కనీసం ఇంకా వెళ్ళి మేమే ఆమె దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత తెచ్చుకునే వాళ్ళం. ఎందుకంటే దూరంగా ఉండేవాళ్ళం. ఆమె కర్నూలులో ఉండేది, మేము వెల్దుర్తిలో ఉండేటువంటి వారం. కానీ మా మా అవ్వ అనొచ్చు, మా నాయనమ్మ అనొచ్చు, ఇదిగో రే మీరు నాకేం పెట్టారా, ఏం పెట్టారని మీకు నేను ఇవ్వాలి ఆస్తి అని అనొచ్చు. కానీ ప్రియులారా ఒక మాట చెప్పింది ప్రియులారా, ఏంటంటే ఆమె చనిపోతూ ఇదిగో ఆమెకు కూతురు కూడా ఉంది. కానీ ఓ మాట చెప్పింది, నా కొడుకు నాకు పాలు పోసినా నీళ్లు పోసినా ఆస్తి ఇచ్చేది మాత్రం ఎవరికంట, నా కొడుకుకే. ఒక మాట చెప్పింది ప్రియులారా. నేను అనేవాడిని, మా అమ్మను, ఏనాడు అన్నం పెట్టినావమ్మ మా నాయనమ్మకి, ఏనాడు తిండి పెట్టినావు మా నాయనమ్మకి, ఏనాడు నీ దగ్గరకు వచ్చి నీ పంచను బ్రతికింది మా నాయనమ్మ, ఈనాడు నాది 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 అని అనుకుంటున్నారే, ఇది ఎంతవరకు న్యాయం అంటే ప్రియులారా, మా నాయనమ్మ చెప్పిన మాట, ఇదిగో నా కొడుకు నాకు ఏమి పెట్టకపోవచ్చు, ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా కొడుకు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డాడు. కాబట్టి నా కొడుకు నాకు పాలు పోసినా నీళ్లు పోసినా ఆస్తి నా కొడుకే. ఎందుకు ఆ మాట అంటే ప్రియులారా, తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడు పిల్లల మీద తగ్గదు, కానీ పిల్లల ప్రేమే తల్లిదండ్రుల మీద తగ్గిపోతుంది. అందుకే ప్రియులారా యాకోబు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో తెలుసా? తండ్రి ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా ప్రియులారా? అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు. ఈనాడు తల్లిదండ్రులను వెలివేసినటువంటి కుమారులు ఉన్నారు, తల్లిదండ్రులను తోలివేసిన కుమారులు ఉన్నారు. కనీసం పిడికన అన్నం ముద్దైనా పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈనాడు మరి బిడ్డలు ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని మందిరంలో వారు ఎదగకపోవడమే, లోకానుసారమైన జీవితంలో వారు కలిసి జీవించడమే, లోకంలో ఉన్నటువంటి స్నేహాన్ని చేస్తున్నారు. అందుకే ప్రియులారా మనం గమనిస్తే యేసుక్రీస్తు వారిని కూడా మనం చూస్తాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు కూడా తన వెంట ఏం చేశారంట, 12 మంది శిష్యులను పెట్టుకున్నాడు. ఈ 12 మంది శిష్యులు ఏం చేశారంటే తెలుసా ప్రియులారా, చివరికి యేసుక్రీస్తు వారినే వదిలిపెట్టేశారంట ప్రియులారా. ఇస్కరియోతు యూదా, ఎంతో గొప్పగా ప్రేమించేటువంటి ఇస్కరియోతు తన శిష్యులందరినీ ప్రేమించాడు, కానీ తన వెంటే ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడంట, యేసుక్రీస్తు వారిని అమ్మివేసుకున్నాడు. ఎంతకి? 30 వెండి నాణ్యములకు అమ్మేసుకున్నాడు. ఈనాడు నిజంగా మన మనస్సాక్షిని, మన యొక్క జీవితాన్ని మనం కూడా తాకట్టు పెట్టుకుంటున్నాం. ఎక్కడ తెలుసా? అంటే పడని వాళ్ళ మీద పెట్టుకుంటున్నాం. ఎదుటి వాడిని తొక్కాలనేటువంటి ఉద్దేశంతో మనం అమ్ముడుపోతున్నాం ఈనాడు ప్రియులారా. ఎవడెవడో ఏదేదో చెబితే ఎదుటి వాళ్ళ మాటలు వింటున్నామే, కానీ దేవుని మాటలు మన హృదయంలో ఫలిస్తున్నాయా లేదా, ఆ ఫలితాన్ని బట్టి నా కుటుంబం బాగుందా లేదా, ఆ ఫలితాన్ని బట్టి నా కుటుంబం చిగురిస్తుందా లేదా, నా పిల్లలు బాగోగులు ఉన్నాయా లేదా? ప్రియులారా, ఎన్నాళ్ళున్న లోకంలో ఉన్న వాటిని నీవు నమ్ముతున్నావే కానీ, లోకంలో ఉన్నటువంటి బంధాలకే నీవు విలువిస్తున్నావే కానీ, లోకంలో ఉన్నటువంటి మనుషుల మాటలకే విలువిస్తున్నావు కానీ, ఏనాడు దేవుని మాటలకు నీవు విలువిస్తూ ఉన్నావు? ఏనాడు దేవుని మాటలు వింటూ ఉన్నావు? ఒకవేళ దేవుని మాటలే వింటే నీ జీవితం ఆశీర్వాదకరముగా మారదా? నీ కుటుంబం ఆశీర్వాదకరముగా మారదా? ఈనాడు నీ కుటుంబం ఆశీర్వాదానికి యోగ్యతమైన స్థితిలో లేదంటే కారణం ఏంటో తెలుసా? నీవు మనుషుల మాటలు నీ హృదయంలో ఉంచుకుంటున్నావే కానీ దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకోలేదు. అందుకే ప్రియులారా యేసుక్రీస్తు వారు నమ్ముకున్న శిష్యులు కూడా అమ్మేశారంటే. అందుకంటాడు ప్రియుల చక్కని పాట, యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యులే తనను అమ్ముకున్నారు, నమ్మని శిష్యులే తనను అమ్ముకున్నారు, నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుంది. ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారు మాట అంటాడు ప్రియులారా. ఆయన మరి కూర్చున్నప్పుడు, బల్ల దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో నాతో చేయవేసినటువంటి ఈ యొక్క దానిలో నన్ను అప్పగించేవాడు కూడా ఉన్నాడు, నేనా ప్రభువా అని అనుకుంటున్నారు. అప్పుడు అంటాడు ప్రియులారా, ఏమంటాడంటే, ఇదిగో అప్పగించువానికి శ్రమ అంటాడు. ఇది దైవ సంకల్పంలో జరగాల్సి ఉంది. ఏంటంటే ప్రియులారా, ఇది దైవ సంకల్పంలో జరగాలి. యేసుక్రీస్తు వారు వెళ్ళారు, గెత్సెమనే ప్రార్థనా తోటకు వెళ్ళి కన్నీరు రక్తముగా మారేంత వరకు ఆయన ఏడుస్తున్నాడంట ప్రియులారా. దుఃఖాక్రాంతుడై ఆయన ఏడుస్తూ ఉంటే ఎంతోమంది అవమానించారు,
శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని నిందించారు. నిజంగా చెప్పారంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడానికి గల కారణం ఏమిటి? ఒక్క మాట, యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించేంత పాపం ఏం చేశాడు? ఎందుకు అప్పగించాడు? ఎవరైనా చెప్పగలరా? యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడానికి గల కారణం ఏంటి? ఒకే ఒక్క మాట ప్రియులారా, ఒకే ఒక్క మాట చెప్పగలరా ఎవరైనా? చెప్పండి. ఏది చెప్పినా తప్పులేదు, ఎందుకంటే బైబిల్లో ఉన్నవే. కానీ ఒకే ఒక్క మాట చెప్తాను నేను. ఏంటి తెలుసా? అసూయ చేత అప్పగించారంట ప్రియులారా. ఏం చేశారంట? అసూయ. ఆయన మా మధ్యలో ఉండకూడదు, మాతో ఉండకూడదు, అందరూ ఆయన చెప్పిన మాటే వింటున్నారు, మా వైపు ఎవ్వరు తిరగడం లేదు, కాబట్టి ఏం చేయాలంట? సిలువకు అప్పగించాలి. అంతేనా? ఒకే ఒక కారణం, అసూయ. ప్రభునందు ప్రియులారా, 30 వెండి నాణెములకు అమ్మివేయబడినటువంటి ఇస్కరియోతు యూదా ఎలా చనిపోయాడంట? ఒక ఉరి వేసుకొని ఆ ఉరితాడు మీద నుంచి పడితే ఏమంట, బండ మీద పడితే తన పేగులు బద్దలైపోయినాయంట ప్రియులారా. ఏంటంటే ఏమంటారు మాట, ఓ మాట చెప్తాడు బైబిల్లో, సమస్త కీడులకు మూలం ఏంటంట? సమస్త కీడులకు మూలమేంటి? ధనమే. ఈ ధనానికి అమ్ముడు పోయినటువంటి ఈ ఇస్కరియోతు యూదా ఎలా చచ్చిపోయాడంట? బద్దలై చచ్చిపోయాడంట ప్రియులారా. సరే, తను తీసుకున్న సొమ్మైన మరి తన పిల్లలకు చెందిందంటే లేదు, దానివలన ఒక రక్త భూమిని కొంత సమాధి. ఈనాడు నువ్వు దేనికి అప్పగించబోతున్నావు? ఎవరి చేతుల్లో ఉన్నావు? అపవాది చేతిలో ఉన్నావా? ఒక మాట దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను అప్పగించు వానికి శ్రమవాడు పుట్టకుండుట మేలు అంటాడు. వాడు పుట్టకుండుట మేలు. ఒక మాట చెప్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు వెళ్ళవలసింది శ్రమల గుండెనే. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిందే ఎందుకు? మనుషులందరి పాపం నిమిత్తమై ఆయన రక్తము చిందించాలి. ఇది ధర్మం, దేవుడు పంపించినటువంటి న్యాయం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల కారణమే అది. పాప క్షమాపణ నిమిత్తమైన రక్తం చిందించాలి. యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదా పట్టించకపోయినా కూడా సిలువలోకి వెళ్ళాల్సిందే. కరెక్టే కదా? ఇస్కరియోతు యూదా పట్టించకపోయినా కూడా సిలువలోకి వెళ్ళాల్సిందే. కానీ పట్టించడానికి కారణమయ్యాడు. ఈయన ఏమయ్యాడంట? యేసుక్రీస్తు వారిని పట్టించడానికి కారణమయ్యాడు. యేసుక్రీస్తు వాడు ఎలాగో వెళ్ళేవాడే. ఒక మాట చెప్తాను ప్రియులారా, ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి అడ్మిట్ అయ్యాడు. అంటే చనిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఒక వ్యక్తి, ఒక వయస్సు మళ్ళినటువంటి వ్యక్తి అనుకుందాం. ఒక ముసలైన చనిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన ఒక 2-3 రోజులుంటే చచ్చిపోతాడు. ఏంటంట? ఆయన ఒక 2-3 రోజులుంటే చచ్చిపోతాడు. ఈ చచ్చిపోయేటువంటి వాని దగ్గరికి వెళ్ళి ఒక కోడలు ఏం చేసిందంటే తెలుసా ప్రియులారా, ఇంకెన్నాళ్ళు చూసుకోవాలి అని. ఏంటంట? ఇంకెన్నాళ్ళు చూసుకో. ఒక్క 3 రోజులు ఓపిక పట్టుకోయింటే ఆ ముసలోడు చచ్చిపోయేవాడే. కానీ ముందుగానే ఈమె ఏం చేసిందంటే తెలుసా, లోపలికి వెళ్ళి పీక విసిగి చంపేసిందంట. ఇప్పుడు పాపం ఎవరి మీదకి వచ్చిందంట? చచ్చేవాడు ఎలాగో చస్తాడు 3 రోజులకి, అంతేనా? చచ్చేవాడు ఎలాగో చస్తాడు. కానీ 3 రోజుల ముందే చంపేశారంట. ఎవరు? ఈ కోడలు. ఇప్పుడు పాపము కోడల మీదకి వచ్చిందా, లేదంటే ఎలాగో చచ్చిపోయాడు వాడు కదా, సరేలే ఏమో క్షమించేద్దాం అనుకుంటామా? ప్రియులారా, ముసలోడు లాస్ట్ స్టేజ్లో ఒక గంట ఉంటే చచ్చిపోతాడు అన్నప్పుడు కానీ నువ్వు చంపేసేయి, నీ మీద కేసు నడుస్తుంది, అంతేనా? అలాంటిది యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఆయన మనందరి కొరకే వచ్చాడు, మనందరి పాపముల కొరకే వచ్చాడు. ఆయన ఎలాగైనా ఖచ్చితంగా సిలువలో చెప్పాడు కదా. ఆయన ప్రవచనమే చెప్పేశాడు. ఏం చెప్పాడు?
మనుష్య కుమారుడు దొంగల చేతికి అప్పగించబడతాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు కదా, ఎన్నో కొరడా దెబ్బలు, శిక్షింపబడి కదా మరణించి తిరిగి మూడవ దినాన్ని లేస్తాడు. దేవుడు చెప్పిన ప్రవచనం ఇది. యేసుక్రీస్తు వారే చెప్పాడు తన శిష్యులకి. చెప్పిన శిష్యులే ఏమనుకోవాలి? యేసుక్రీస్తు వారు మా దగ్గర ఉన్నారు, ఆయన ఎప్పుడోసారి మరణిస్తారట, ఆయన ఉన్నంత కాలం మేము న్యాయంగా జీవించాలి, నీతిగా జీవించాలి అనుకోవచ్చుగా. అనుకోకుండా ఆయన ఎలాగో చచ్చిపోయేవాడిని ఎవరు అప్పగించారంట? ఇస్కరియోతు యూదా అప్పగించేసాడు. ఇస్కరియోతు యూదా అప్పగించే. ఇప్పుడు పాపం ఎవరి మీదకి వచ్చింది? అప్పగించిన పాపం ఇస్కరియోతు యూదా మీదకి వచ్చింది. ఈనాడు నీవు కూడా నేను కూడా ఒకవేళ ఎలా జీవిస్తాం? ఇస్కరియోతు యూదాలాగా లోకానుసారమైనటువంటి వాటికి అలవాటు పడిపోయి ఒక ధనానికో, ఓ బంధుత్వానికో, లేదంటే బలగానికో, డబ్బుకో కదా, లేదంటే అధికారానికో ఒకవేళ నీవు దాసుడవైపోయి దేవుని మందిరములో కానీ, దేవుని యొక్క మరి పనులలో కానీ, దేవుని కార్యాలలో కానీ విరోధముగా నువ్వు ఏదైనా చేసావా? ఎవరికి వస్తుంది పాపం? ఆ విరోధముగా చేసిన వారి మీదకి పాపం వస్తుంది ప్రియులారా. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు ఏనాడు గతించేటివి కానే కాదు. అందుకే ఏమంటున్నాడంటే ప్రియులారా, దేవుని సహాయము లేకపోతే మనుషులు నీ మీద మరి ఎలాంటి పన్నాగములు పన్నినప్పుడు దేవుని సహాయం లేకపోయిందనుకో, నిన్ను ప్రాణాలతోనే మింగేస్తారంట ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు చూడండి, 24వ కీర్తన అంటాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేస్తారు. జలములు మనలను ముంచివేసినప్పుడు ప్రవాహములు మన ప్రాణముల మీదకి పొర్లి ఉండిను. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారిండునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని మీద శ్రమ కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు నీవు ఎవరి మీద ఆధారపడాలంట? దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడి ఉంటావో నీకున్న శ్రమలన్నీ కూడా కొట్టివేయబడతాయి, నీ మీదకి వచ్చేటువంటి నిందలన్నీ కూడా తీసివేయబడతాయి. లేదంటే లోకంలో ఉన్నటువంటి వాని మాటలన్నీ విన్నామనుకోండి, ఒకవేళ ఎవరైనా ఒకరు వచ్చి అందుకే ఇలా జరిగింది చూడు వాళ్ళ ఇంట్లో, ఏమంట అందుకే ఇలా జరిగింది అడుగుకుంటాడా? ఇన్నోడు అలా తీసుకెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాడు? ఏ కుటుంబం అయితే బాధలో ఉందో ఆ కుటుంబం దగ్గరికి తీసుకెళ్ళి ఏం చెప్తాడంట? వాళ్ళు ఇలా అనుకుంటుండ్రు చూడు మీ గురించి, అందుకే ఇలా జరిగిందంట అని అన్నారనుకోండి, ఆ మాటలన్నీ నీ హృదయంలో పెట్టుకొని ఏం చేస్తావంట? నీ ప్రాణం విసిగిపోద్ది. ఆ ఒక్క మాట ఏంటంట? ఆ ఒకే ఒక్క మాట నీ కుటుంబాన్నే విచ్ఛిన్నం చేస్తుందంట ప్రియులారా. నాకు అవసరం లేదు దాని గురించి, నాకెవరు కావాలి? దేవుడు కావాలి. ఎవరేమనుకుంటే నాకేమి? ఆడు మనకు నీళ్లు పెడతాడా, అన్నం పెడతాడా? మనకేమవసరం ప్రియులారా? అన్నం పెట్టినైనా మర్చిపోతామేమో కానీ మనల్ని నిందించిన వాడిని మాత్రము జ్ఞాపకం పెట్టుకొని క్షీణించి కృషించి కదా నశించిపోయే వరకు పెట్టుకుంటాం ఆ మాటలు. అవన్నీ ఎవరికి వదిలిపెట్టాలంట? దేవునికి విడిచిపెట్టాలి. ప్రభువా, నా మీద పన్నాగాలు పన్నేవారు ఉన్నారు, నా మీద అసూయ చేత మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నా మీద కక్ష చేత మాట్లాడేవారు ఉన్నారు ప్రభువా, వాటన్నిటిని నేను లెక్క చేయను ప్రభువా, వాటన్నిటినీ నేను లెక్క చేయను ప్రభువా. నేను ఎవరి మీద ఆధారపడి ఉన్నానంట? దేవుని మీద ఆధారపడి ఉన్నాను. ఆయనను ఆశ్రయించాను కాబట్టి నేను దేవుని వైపు. అందుకేంటాడు 123వ కీర్తనలు అంటాడు ప్రియులారా, శ్రమలలో దేవుని వైపు చూడాలి మనం అంటాడు. చూడండి, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుతున్నాయి కదా. ఏంటంట? మనల్ని కరుణించేంత వరకు, మనల్ని ఆదరించేంత వరకు దాటిపోవద్దయ్యా, నన్ను ఆశీర్వదించే వరకు దాటిపోవద్దు. ఈనాడు నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా?
ఏదో ఆచారం ప్రకారం వస్తున్నాం, కూర్చున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన రోషం కలిగిన వాడు, ఆయన భయంకరుడు. ఏదైనా చెబితే ఖచ్చితంగా తూచ తప్పకుండా చేస్తాడు అని నీవు నమ్మగలుగుతున్నావా? దేవుని భయం నీలో ఉందా? భక్తి నీలో ఉందా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒకవేళ దేవుని మీద భయము, దేవుని మీద భక్తి నీలో ఉంటే మనుషులు పెట్ట నిందకు నీవు ఏంటంట బాధపడవద్దు. మనుషులు పెట్టు నిందకు నీవు బాధపడవద్దు. అందుకంటున్నాడు ప్రియులారా, యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారులను నిందయు గర్విష్ఠుల తిరస్కారములు మా మీదికి అధికముగా వచ్చినవి, మమ్మను కరుణించుము, మమ్మను కరుణించుము. దావీదు భక్తుడు చూడండి ప్రియులారా, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఏనాడు కూడా మనుషుల మీద ఆధారపడలేదు. ఏనాడు మహారాజయ్యుండి కూడా తన అధికారం మీద కూడా ఆశపడలేదు. అధికారంతో ఉన్నప్పుడు కూడా అనేక మంది దావీదు మహారాజుకు జయము, దావీదు మహారాజుకు జయమని చెప్పినప్పుడు కూడా ఏనాడు కూడా తనలో గర్వాన్ని తలకెక్కించుకోలేదంట ప్రియులారా. సౌలు ఎదుట ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుడైనటువంటి గాతువాడైన గొల్యాతు మీద యుద్ధము చేసినప్పుడు కూడా ఏమంట, సౌలునకు 1000 కొలదియు దావీదునకు 10,000 కొలది అన్నప్పుడు కూడా గర్వాన్ని తలకెక్కించుకోలేదంట ప్రియులారా. ఈనాడు మనం అంటుంటాం ప్రియులారా, ఏదైనా ఒక సందర్భంలో మన మాట గెలిచింది అని అంటే ఇంకా నేనే అంటామా లేదా ప్రియులారా? ఏ సందర్భంలోనైనా ఒక్క మాట లేదు అని అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఆమె చెప్పింది, ఇంకా ఆమె చెప్పినట్టునే అన్నామనుకో, పక్కనోడు వచ్చి ఆడు ఊకునేటప్పుడుగా ఆ పక్కనోడు వచ్చేమంటే, ఇదిగో నీ మాట గెలిచింది, ఇంకా నీ మాట నిలబడిపోయిపో, నువ్వు చెప్పినందుకే జరిగింది పని లోపల. ఆడేమైపోతాడంటే అప్పుడుగా బలవంతుడైపోతాడు. కానీ నేను చెప్పిందే శాసనం అని. ఏంటంటే అది జరగవలసి ఉన్నది. దేవుని చిత్తములో ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో, ఏమి చెయ్యాలో, ఎలా ఉండాలో అది ఎవరి చేతిలో ఉన్నదంట? దేవుని చేతిలో ఉంటుందంట ప్రియులారా. అందుకే దావీదు భక్తుడు ఎక్కడ కూడా కృంగిపోయిన సమయంలో దేవుణ్ణి అడిగాడు, బాధపడిన సందర్భంలో దేవుని మీద ఆధారపడ్డాడు, విజయం కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. తన కుటుంబము మరి తను పాపం చేసినప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడ్డాడు. ఈనాడు ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఎన్నో మరి ఘోరమైనటువంటి పాపాలు చేస్తున్నాం. కానీ ఈనాడు దేవుని మనం అడుగుతున్నాం, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నీవు ఉన్నావని ఎరిగి కూడా తప్పిపోయానయ్యా, దూరమైపోయానయ్యా నీ నుంచి, క్షమించు ప్రభువా అడుగుతున్నావా? దేవుని నుంచి చేసే తప్పులేమో చేస్తున్నాం, కానీ మనకేదైనా కావాలనుకున్నప్పుడు మాత్రం దేవుణ్ణే నిందిస్తున్నాం ప్రియులారా. నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నావు, ఎలాంటి బ్రతుకులో ఉన్నావు, ఎలాంటి కష్టకాలంలో ఉన్నా కూడా ఎవరి మీద ఆధారపడాలంట? దేవుని మీద నీవు ఆధారపడాలి. దేవుని సహాయము లేకపోతే నీవు ఏమి చేసినా వ్యర్థమే. దేవుని సహాయం లేక, అది కుటుంబ సమస్యలైన, అనారోగ్య పరిస్థితులైన, సమాజంలో పేరైనా కదా, అది ఏదైనా కానీ ప్రియులారా, నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే నా మాటను నిర్ణయిస్తాడు అని దేవుని మీద ఆధారపడు, దేవుడే నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ప్రభునందు ప్రియదే, ఇస్కరియోతు యూదా అంట ప్రియులారా, ఎలాగో మరణించేవాడిని ఏం చేశాడంట? అప్పగించేశాడంట. ఈనాడు నీవు కూడా దేవుని కార్యాలు జరిగే సమయంలో జరుగుతూ ఉంటాయి, అడ్డుపడ్డావా ప్రియులారా? ఆ శ్రమ నీ మీదకి వస్తుందంట. అందుకే దేవుని కార్యాలు ఎలాంటివంట తెలుసా? భయంకరమైనవి. దేవుని మాటలు చాలా మరి పవిత్రములైనవి. ఆయన మాటలు ఏనాడు గతించిపోయేటివి కాదు. ఈనాడు మనం మాట్లాడుతున్న గాలి మాటలు, గాలి మేడలు మనం కడతాం కదా, గాలి మేడలు మనం కడుతూ ఉంటాం, గాలికి పోయే మాటలు మాట్లాడుతున్నాం. ఈ గాలికి పోయే మాటలే మన హృదయంలో ఎక్కించుకుంటామే కానీ దేవుని వాక్యాన్ని ఏనాడైనా నీ హృదయంలోనికి ఆహ్వానించావా? ఎవరేమన్నా అనుకోండి ప్రభువా, ఎవరు ఎన్నన్నా మాట్లాడని ప్రభువా, ఎవరు నా గురించి నిందించినా పర్వాలేదు ప్రభువా, ఎవరు నాకు యేసుక్రీస్తు వారిని చూస్తే ప్రియులారా, ఎంతోమంది యేసుక్రీస్తు వారిని మరి శాస్త్రులు పరిచయులు పర్టికులర్గా అవమానించారు. సిలువలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక
వీరిని క్షమించు. ఈనాడు క్షమించగలుగుతున్నావా? పక్కవారిని, ఎదుటివారిని, ఇంటి పక్కల వారిని క్షమించగలుగుతున్నామా? క్షమించగలిగితే ప్రియులారా, నీవు దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వాడవుగా ఉంటావు. అలాంటి ఆశ్రయమే నీకు ఆరోగ్యకరమైన రెక్కల చాటున నిన్ను కప్పుతుంది. అందుకే 91వ కీర్తనలో అంటున్నాడు, మనం చదువుకున్నట్టు 91, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏంటంట? వేటగాని ఉరిలో నీ మీద ఎవరైతే పన్నాగాలు పన్నుచున్నారో, నిన్ను ఎవరైతే పడగొట్టాలని చూస్తున్నారో, నిన్ను త్రోసివేయాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను తక్కువగా అంచనా వేశారో, వారందరి చేతిలో నుంచి ఆయన నిన్ను విడిపించే సమయం ఆసన్నమైనది. ఇంకా కింద చూసినట్టయితే ప్రియులారా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు. ఇదిగో కోడి తన పిల్లల్ని ఏ విధంగా చేర్చుకుందో, ఎన్నో మారులు నేను మిమ్మల్ని చేర్చుకుంటుంది కానీ మీరు ఒల్లకపోతిరి, రానొల్లని వారైతిరి. ఏంటంట? ఎన్నో మార్లు తన రెక్కల చాటు. ఎక్కడ తన రెక్కల చాటునంటే తన మందిరములో. ఆయన మందిరములో మిమ్మల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఆశ కలిగి మీకు సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. కానీ ఈనాడు ఈ జీవాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నామో తెలుసా? మన సొంత పనులకు ఉపయోగించుకుంటున్నాం. అందుకే మనం చూస్తాం లూకాసు వార్తలు ఏమంటారంటే ప్రియులారా, ఒక రాజకుమారుడు పెళ్లి విందుకు పిలిచి ఏం చేశారంట, ఎవరెవరికైతే పిలుపుందో ఇప్పుడు చూస్తాం ప్రియులారా, ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు మా బంధువులు అని చెప్పి ఏం చేస్తారంట, ఆ కార్డుల మీద పేర్లు రాసుకొని ప్రత్యేకంగా ఏం చేస్తారంట, ఊర్లోకి వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళకి కార్డు ఇచ్చి ఆహ్వానాన్ని తెలియపరుస్తాం. ఎందుకు? వాళ్ళు మా వాళ్ళు కాబట్టి, మా కుటుంబం కాబట్టి, మా రక్త సంబంధం కాబట్టి, మా భార్య బంధువులు కాబట్టి, నా ఇంటి బంధువులు కాబట్టి, నా తల్లి బంధువులు కాబట్టి అని ఏం చేస్తారంట, పత్రికలు ఇచ్చొస్తూ ఉంటాం. అలాగనే ఓ రాజకుమారుడు కూడా ఏం చేశాడంట ప్రియులారా, పెళ్లి విందుకు అందరినీ పిలిచాడంట. తనకు ఎవరెవరైతే మరి అనుకూలంగా ఉన్నారో, ఎవరెవరైతే కావలసిన వారో వాళ్ళందరికీ కూడా మరి ఒక ఆహ్వానాన్ని పంపించాడంట. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారంట, ఒకడు నేను పెళ్లి చేసుకుంటున్నాను, ఒకడు చేనికి వెళ్తున్నాను, ఒకడు ఎద్దులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, ఒకడు ఎన్నో సాకులు చెప్పారు. కానీ ఆ రాజు కోపం వచ్చిందంట ప్రియారా. కోపం వచ్చి, ఇదిగో నాకు అనుకూలంగా ఉన్నవారిని, నాకైన వారిని, నా వాళ్ళనుకున్న వారిని, వారికి మంచి భోజనాన్ని నేను ఏర్పాటు చేశాను, వారికి సంతృప్తికరంగా పెట్టాలని మరి నేను భోజనాన్ని ఏర్పాటు చేశాను. కానీ వారు నా మాటలు ఏం చేశారంట, తృణీకరించేశారు. అయితే ఇదిగో ఇంకెవరికి చెప్తావంటే, ఇదిగో వీధులలో, సందులలో, గొంతుల్లో ఉన్నటువంటి వారు భిక్షగాళ్ళు, అడుక్కు తినే వాళ్ళు ఉంటారు చూడు, బీద వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని తీసుకురా అని చెప్తే మనకు పెట్టవలసిన భోజనం ఎవరికి పెట్టాడంటే ఆయన బీద వారికి, లేని వారికి, అనగారిన వారిని పిలుచుకొని వచ్చి రాజభోగాలలో, రాజవిందులో పాల్గొన్నారు. ఈనాడు దేవుడు కూడా మనలందరినీ కూడా క్రైస్తవులముగా పేరు కొట్టిన మనలందరినీ కూడా ఆయన మందిరంలోనికి పిలుస్తున్నాడు. రెండు చేతులు చాపి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కానీ నాడు మనం ఏం చేస్తున్నామంట ప్రియులారా, దేవుని మాటను పెడచెవిన పెట్టి మన సొంత పనులకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం, మన సొంత ఆలోచనలకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. ఇదిగో ఆశీర్వాదము రావలసిన కుటుంబానికి శాపం వస్తుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను నీవు పెడచెవిన పెట్టి నీ సొంత పనుల మీదకి వెళ్ళిపోతున్నావు. ఇకనైనా నీవు తెలుసుకొని దేవుని మందిరంలోనికి వస్తే ఆయన రెక్కల నీడని నీకు ఆరోగ్యము కలుగుతుందంట ప్రియులారా. ఏమంట? తన రెక్కల నీడలో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెము డాలునయున్నాడు. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను, ఏ అపాయము నీ దగ్గరకు రాదు. ఎప్పుడో తెలుసా? దేవుని మందిరంలో ఉన్నప్పుడు. నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడం పక్కన 10,000 మంది కూలిపోయినా కూడా నీ యొక్క దగ్గరికి ఏంటంట, అపాయం నీ దగ్గర. మనం చూస్తాం ప్రియులారా, ఎవరికైనా మన ఎదుట టకాని గుండె పొడితో చనిపోయినాడు అనుకోండి, వెంటనే భయం మన మీదకి, అయ్యో
నాకేమైతుందో, నాకేమైతే, నా కుటుంబం ఏమైతుందో భయం ప్రియులారా. కానీ ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తుని ఆశ్రయించిన వారుగా ఉంటారో వాళ్ళని ఏం చేస్తాడంటే తన రెక్కల నీడన కప్పుకుంటాడంట ఆయన. అంతేకాదు ప్రియులారా, నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా ఏ అపాయము నీ దగ్గరికి రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొనినావు కాబట్టి నీకు అపాయమేమీ రాదు. నీకు అపాయము రాకూడదన్నా, నీవు సుఖంగా జీవించాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా, నీ కుటుంబం ఆశీర్వాదకరముగా మారాలన్నా, ఎదుటి వాళ్ళ భక్తిహీనుల యొక్క ఫలాన్ని నీవు చూడాలి అనన్నా నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలి. అలా కాపాడుకోగలిగితేనే ప్రియులారా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, చక్కటి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. అందుకే మనుషుల మాటలు నీవు ఎన్నడూ కూడా నీ హృదయంలో పెట్టుకోకూడదు. వాటిని ఎప్పటికప్పుడు దేవునికి అప్పగిస్తూ ఉండాలి. అలా అప్పగిస్తే ఆయన రెక్కల చాట నీకు ఆశ్రయం కలుగుతుంది. అలాంటి గొప్ప కృప దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి, ప్రభువా నిజముగా తండ్రి ప్రభువా నీకు మొరపెట్టుకునే భాగ్యం మాకు దయచేయండి. నిజముగా ఈనాళ్ళు తండ్రి ప్రభువా మనుషుల మాటలు నా హృదయంలో పెట్టుకున్నాను. మనుషులు పెట్టేటువంటి నిందలన్నీ కూడా, అవమానాలన్నీ కూడా నేను ఇన్నాళ్ళు భరించానయ్యా. ఇదిగో ఆ కారణం చేత ఇలా ఉన్నారు, ఈ కారణం చేత ఇలా ఉన్నారు, అందుకే ఇలా జరుగుతుందని ఎందరో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటేనైనా విసిగిపోయాను, వేసాడిపోయానయ్యా. ఈ మధ్యాహ్న సమయం నీ మాటలు విన్నటువంటి నేను, నీ వాక్యాన్ని విన్నటువంటి నేను, ఇదిగో మనుషుల మాటలు నా హృదయంలో నుంచి తీసివేస్తున్నానయ్యా. మనుషులు పెట్టేటువంటి అవమానాలు నా హృదయంలో నుంచి తీసివేస్తున్నానయ్యా. వారి మీద కక్ష, ద్వేషము, విషపూరితమైనటువంటి మరి ఆలోచనలు నాలో ఉంటే తండ్రి ప్రభు వాటిని ఈ క్షణమే ఇప్పుడే తీసివేసుకుంటున్నాయి. కేవలం ఇప్పుడు నేను నీ మీద ఆధారపడుతున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. నీ మీదే ఆధారపడుతున్నటువంటి నా జీవితాన్ని ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇకనైనా ప్రభువా నీతో ఉండాలని, నీతో బ్రతకాలని, నీతో జీవించాలని, నీ మందిరంలో చక్కగా తండ్రి జీవితాన్ని మరి మేము పెంపొందించుకోవాలని ఆశ్రయిస్తున్నామయ్యా. ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలునైనా నా కుటుంబం మీదకి వస్తున్నాయ్యా. నా అనుకున్న వాళ్ళే తండ్రి ప్రభువా నన్ను అవమానపరుస్తున్నారు. నా వాళ్ళు అనుకున్న తండ్రి నా వాళ్ళే నన్ను నిందల పాలు చేస్తున్నారయ్యా. నా వాళ్ళే ప్రభువా నన్ను తండ్రి ప్రభువా ఎంతో భయంకరంగా నిందిస్తున్నారు. యేసయ్యా నీవు మాతో మాట్లాడితే ప్రభువా నిజంగా నా జీవితము ఒక నూతనమైనదిగా మారబోతుంది అయ్యా. ఇన్నాళ్ళు ప్రభువా మనుషుల మాటలు హృదయంలో పెట్టుకున్నాను కాబట్టి నాయన క్షీణించిపోయాను, నీ నుంచి దూరం అయిపోయానయ్యా. నా దేవుడు ఏమైపోయాడు అని ఎన్నో మార్లు నిన్ను నిందించాను ప్రభువా. ఇప్పుడు నేను తెలుసుకున్నానయ్యా, నీ మాటలు ఇప్పుడు నేను వింటున్నానయ్యా. నేను నీ మీద ఆధారపడినప్పుడే నాయన మాకు సహాయం చేస్తావని, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడే నీవు మాకు కేడెముగా ఉంటావనుకున్నానయ్యా. మీ రెక్కల చాటున ఆశ్రయాన్ని కలగజేస్తే ఎన్నో మార్లు పిలిచావయ్యా. రక్తము కారణంతగా, మరణాన్ని పొందినంతగా మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా. అలాంటి ప్రేమను విడిచిపెట్టామయ్యా, అలాంటి గొప్ప త్యాగాన్ని విడిచిపెట్టామయ్యా. మేము ఎంత దౌర్భాగ్యులమయ్యా, మేము ఎంత శాపగ్రస్తులమయ్యా మేము. అయ్యా శిష్యులను నమ్మారయ్యా మీరు, శిష్యులేని నమ్మేసుకున్నారయ్యా. ఈనాడు మేము కూడా నాయన లోకాన్ని నమ్ముతున్నాం, నా అనుకున్న వారిని అన్నదమ్ములను నమ్ముతున్నాం, స్నేహితులను నమ్ముతున్నాం, బంధువులను నమ్ముతున్నాం, రక్త సంబంధికులను నమ్ముతున్నాం, డబ్బులు నమ్ముకున్నాం, బలాన్ని నమ్ముకున్నాం, బలగాన్ని నమ్ముకున్నామయ్యా. ఇదిగో వాటి వల్ల ఏది కాదు అని నాయన ఈ క్షణం నేను తెలుసుకున్నాను. వాటి వల్ల ఏది కాదు అని నేను తెలుసుకున్నానయ్యా. మనుషులు పెట్టే ప్రతి మాటను నా హృదయంలో పెట్టుకుని నాయన ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో శ్రమలు పడ్డాను.
ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నన్ను? ఎందుకు ఇలా నన్ను కించపరుస్తున్నారు? అయ్యా, రాత్రుల్లో నిద్ర లేదయ్యా, చీకటిలో సంచరిస్తున్నటువంటి తెగుళ్ళన్నీ కూడా నా మీదకి వస్తున్నాయి. అయ్యా అయ్యా, మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా. దేవుని స్తుతిద్దామా, దేవుని ఆరాధిద్దామా. నా ప్రాణ